నమస్తే ఫ్రెండ్స్. ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ 2 రోజుల క్రితం ఇతర దేశాలకు చెందిన ఎయిర్లైన్స్ ఖతార్ నుంచి ఆపరేట్ చేయడానికి అనుమతులు అయితే ఇచ్చాయి. ఈ అనుమతులిచ్చిన లిస్టులో ఏ ఎయిర్లైన్స్ ఉన్నాయి, మన ఇండియాకు చెందిన ఎయిర్లైన్స్లు ఉన్నాయా లేవా, ఎవరైతే హైదరాబాద్ చెన్నైలకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఏ ఎయిర్లైన్స్లో మీరు టికెట్లు బుక్ చేసుకుంటే మీకు మంచిదో ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఖతార్ నుంచి హైదరాబాద్ చెన్నైలకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. టాపిక్లోకి వెళ్తే, ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఈ యుద్ధం కొద్దిగా సద్దుమణిగిన తర్వాత ఖతార్ నుంచి కేవలం ఖతార్ ఎయిర్వేస్ మాత్రమే లిమిటెడ్ విమాన సర్వీసులు అయితే నడిపింది. 2 రోజుల క్రితము ఇతర దేశాలకు చెందిన ఎయిర్లైన్స్ను కూడా నడపడానికి అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ అనుమతులు ఇచ్చిన ఎయిర్లైన్స్ల లిస్టు కనుక మనం చూసుకుంటే, కేవలం ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా, ఒమాన్ ఎయిర్లైన్స్, జోర్డాన్ ఎయిర్లైన్స్, యుఎస్ బెంగ్లా ఎయిర్లైన్స్, మిడిల్ ఈస్టర్న్ ఎయిర్లైన్స్, హిమాలయ ఎయిర్లైన్స్ మాత్రమే ఉన్నాయి. మన ఇండియాకు చెందిన ఎయిర్ ఇండియా కానీ, ఇండిగో కానీ, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లు కానీ అయితే లేవు. ఎవరైతే టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఏ ఎయిర్లైన్స్లకు అయితే అనుమతి ఇచ్చిందో కేవలం అయ్యే ఎయిర్లైన్స్లో మాత్రమే మీరు టికెట్లు బుక్ చేసుకోండి. ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అనుమతులు ఇచ్చిన ఎయిర్లైన్స్లు ఎప్పటి నుంచి ఆపరేట్ అవుతాయంటే, ఏప్రిల్ 21 నుంచి ఫ్లై దుబాయ్, ఏప్రిల్ 22 నుంచి ఎయిర్ అరేబియా, ఏప్రిల్ 23 నుంచి ఒమాన్ ఎయిర్లైన్స్, రాయల్ జోర్డాన్ ఎయిర్లైన్స్, యుఎస్ బంగ్లా ఎయిర్లైన్స్, ఏప్రిల్ 26 నుంచి మిడిల్ ఈస్టర్న్ ఎయిర్లైన్స్, ఏప్రిల్ 28 నుంచి హిమాలయ ఎయిర్లైన్స్, మే 1 నుంచి గల్ఫ్ ఎయిర్ కూడా యాడ్ అవుతుంది. ఎవరైతే హైదరాబాద్ చెన్నైకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అనుమతులు ఇచ్చిన ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా, ఒమాన్ ఎయిర్లైన్స్లు మాత్రమే ట్రావెల్ చేయండి. ఇతర ఎయిర్లైన్స్లో అయితే మీరు టికెట్లు బుక్ చేసుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 ఎయిర్లైన్స్లో మీకు కనెక్టింగ్ ఫ్లైట్లు మాత్రమే ఉన్నాయి, డైరెక్ట్ ఫ్లైట్లు అయితే లేవు. మీరు కనుక హైదరాబాద్ చెన్నైలకు డైరెక్ట్గా ట్రావెల్ చేయాలంటే కనుక మీరు ఖతార్ ఎయిర్లైన్స్లో టికెట్లు బుక్ చేసుకోండి. ఇంకా మీరు ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అనుమతి ఇయ్యని వేరే ఫ్లైట్లలో టికెట్లు బుక్ చేసుకుంటే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కేవలం ఖతార్ గవర్నమెంట్ అనుమతించిన ఎయిర్లైన్స్లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోండి. ఇంకా అలాగే మీకు గనక ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవడం వస్తే మాత్రమే మీరు టికెట్ బుక్ చేసుకోండి. లేదంటే కనుక మీరు ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు టికెట్ బుక్ చేయించుకోండి. ఇంకా అలాగే ఎవరైతే మీ సొంతానికి టికెట్ బుక్ చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళు కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్నప్పుడు మీ పిఎన్ఆర్ నెంబర్ 2 ఒకటే ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. పిఎన్ఆర్ నెంబర్లు కనుక 2 సపరేట్గా జనరేట్ అయితే అలాంటి సిచ్యువేషన్లో మీకు వీసా అనేది ఖచ్చితంగా అవసరము. కాబట్టి మీకు టికెట్ బుక్ చేయడం తెలియకుంటే కనుక మీరు ట్రావెల్ ఏజెంట్లతో టికెట్లు బుక్ చేసుకోండి, కానీ మీ సొంతానికి ట్రై చేసుకొని ఇబ్బందులు అయితే ఎదుర్కోవద్దు. ఇంకా మన హైదరాబాద్ చెన్నైలకు ఖతార్ నుంచి టికెట్ల ప్రైజ్ల విషయానికి కనుక వస్తే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎయిర్ అరేబియా బెస్ట్ ఆప్షన్. ఎయిర్ అరేబియాలో మీకు 1100 రియాల్లో ఇప్పుడు టికెట్లు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఎవరైతే హైదరాబాద్ చెన్నైలకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో కనెక్టింగ్ ఫ్లైట్ అయినా పర్వాలేదని అలాంటి వాళ్ళకు 1100లో ఇప్పుడు టికెట్లు అవైలబుల్లో ఉన్నాయి. వాళ్ళ టికెట్లు బుక్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చు. ఇంకా మే 1 నుంచి గల్ఫ్ ఎయిర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీకు ఇంకా టికెట్ ధరలు తగ్గే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇతర ఎయిర్లైన్స్లు ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ యాడ్ చేస్తూనే ఆ అప్డేట్ని నేను మీకు తెలియజేస్తాను. ఆ అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.